ఫస్ట్ చాప్టర్ మనకి రియల్ నెంబర్స్లోకి వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీన్ని మనం మొత్తం 3 టైమ్స్గా డివైడ్ చేయడం జరిగింది. 3 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్. ఎలా ఇవ్వాలి, అవార్డ్ ప్యాటర్న్ ఎట్లా ఇచ్చినప్పటికీ కూడా క్వశ్చన్ ఎట్లా నెంబర్స్ మారినప్పటికీ ఈ 3 మోడల్స్ నుంచి మనకి మ్యాక్సిమం మనం కట్టడి చేయొచ్చు అనమాట క్వశ్చన్స్ని. దాంట్లో ఫస్ట్ టైప్ అనమాట మనకి. ఫస్ట్ టైప్ మనకి ఇక్కడ రాసిన క్వశ్చన్స్ షో దట్ లైక్ 2√2, √3, √5, √7 ఇలాంటి నెంబర్స్ ఇచ్చి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలి. మనకి ఇది 3 మార్క్స్ క్వశ్చన్స్లో కానీ లేదా 5 మార్క్స్ క్వశ్చన్స్లో కానీ మేము అడిగే అటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. √2, √3, √5, √7 ఇది ఈజ్ ఇన్ ఇర్రేషనల్ నెంబర్. ఇండివిజువల్గా అడగచ్చు దేనికి దానికి. షో దట్ √2 ఈజ్ ఇన్ ఇర్రేషనల్ నెంబర్, షో దట్ √3 ఈజ్ ఇన్ ఇర్రేషనల్ నెంబర్, షో దట్ √5 ఈజ్ ఇన్ ఇర్రేషనల్ నెంబర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. 2 మార్క్స్ క్వశ్చన్స్లోకి వచ్చేసరికి మనకి లేదా అదే టాపిక్ని మనం బేస్ చేసుకుని ఇట్లా అడగచ్చు. 3 + 2√5 ఆర్ 5 + 3√2 ఆర్ 6 + √2 ఆర్ 3 + 7√2 ఆర్ 7√5 irrational number provided మనకి పక్కన ఈ క్వశ్చన్లో అయితే √5, ఈ క్వశ్చన్లో అయితే √2, ఈ క్వశ్చన్లో అయితే √2, ఈ క్వశ్చన్లో √2, ఇక్కడ √5 అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రొవైడ్ చేసి మనని రిమైనింగ్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమనొచ్చు 2 మార్క్స్లో. లేదా ఆ విధంగా కాకపోతే కనుక √n ఈజ్ ఆల్వేస్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ ఇఫ్ n ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా బేస్ చేసుకుని వీటిని 2 మార్క్స్లో మనం షార్ట్గా తయారు చేయొచ్చు. ఇవి వచ్చేసరికి కొంచెం లెంగ్తీ టైపు 3 మార్క్స్లో కేస్ బేస్ క్వశ్చన్స్లో అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మాత్రం మనకి పక్కాగా 2 మార్క్స్లో అడిగేటువంటి మోడల్స్. ఇదంతా కూడా ఫస్ట్ మోడల్ కిందకి. ఇవి ఎట్లా చేయాలో ఏంటో ఒక్కొక్క క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు చూడండి, లేదా దీంట్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఒకసారి మీరు చూడండి. మై డియర్ స్టూడెంట్స్, మనకి సిబిఎస్ఈకి మ్యాథ్స్లో కమింగ్ ఎగ్జామ్ మనకి జరుగుతుంది కాబట్టి 99% మనం చెప్పే మోడల్స్ మీరు చేసుకోండి. పక్కాగా 99% మీకు క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్స్ మారచ్చు కానీ మోడల్స్ మాత్రం మారవు. సిబిఎస్ఈ ఫస్ట్ లెసన్ నుంచి ప్రతి లెసన్ నుంచి కూడా వెరీ ఫ్యూ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ కానీ నీట్ ఎగ్జామ్స్ కానీ ఐఐటి కానీ మనకి ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నారు ఇవన్నీ బాగా గ్యాదర్ చేసి వాటన్నింటినీ ఫిల్టర్ చేసి మనకు మీరు మెయిన్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మోడల్స్ బాగా చేసుకోండి. వీటిలోంచి డ్యామ్ షూర్గా పక్కాగా మంచి క్వశ్చన్స్ మీకు వస్తాయి. 99% మ్యాక్సిమం మీరు అందరూ కూడా బాగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ అన్నమాట. డోంట్ మిస్. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.